ఏపీ తెలంగాణ రాజకీయాలు చాలా వాడి వేడిగా ఉన్నాయా? గమ్మత్ అనిపిస్తున్నాయి చూస్తే, కొంత కామెడీగా ఉన్నాయి. డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. ఏం తెలంగాణలో చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, స్పీకర్ అనర్హత వేటుకు సంబంధించి లేదు, దాన్ని కొట్టేసిండు. సరే, రాత్రి వాళ్ళు మస్తు మజా చేసి ఉంటారు, మస్తు మందు పాటలు కూడా చేసి ఉంటారు జనాలు అనుకుంటున్నమాట. కానీ ఇక్కడ ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు. అరే, సొంత పిల్లలు అప్పుడెప్పుడో పిల్లల్ని అమ్ముకునేదంటే ఇప్పుడు కూడా పిల్లల్ని అమ్ముకోలేక మా పిల్లలు కాదని చెప్తున్నారా? ఇట్లాంటి ఒక సర్కాసిజంగా మాట్లాడారు కదా, ఎట్లా అనిపించింది? నాకంటే చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పిన కథ ఒకటి గ్యాప్కి వచ్చింది. వెనకటికట ఒక రాజుగారికి పిల్లలు లేకపోతేట ఒక నలుగురు పిల్లలు ఉన్న దత్తత తీసుకున్నాడట. ఇంట్లో పిల్లలు కలకల్లాడితే బాగుంటుందని. పూర్వకాలంలో పిల్లలు ఎక్కువ కదా, అలా మన దగ్గర పిల్లలు లేరు అని చెప్పి పిల్లల్ని తీసుకున్న తర్వాత రాజుగారికి సంతానం కలిగిందంట, ట్విన్స్. అలా చూడు, అప్పుడప్పుడు ముగ్గురు పిల్లలు పుడుతూ ఉంటారు, అద్భుతాలు జరుగుతున్నాయి. నలుగురు పిల్లలు పుట్టగానే దత్తత తీసుకుని పిల్లల్ని గాలికి వదిలేసినట్టుంది స్పీకర్ వ్యవహారం చూస్తే. అంటే నీతో కాదు, 24 మంది ఎవరు జారిపోతారో, ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎత్తుకెళ్ళిపోతారో, లేదా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరిని ఎత్తుకెళ్ళిపోతారని భయంకి ముందు ఒక గేట్ అనేది అన్నారు, భలే మాట్లాడారు. ఒక గేట్ తీస్తే 10 మంది వచ్చారని, ఇంకో గేట్ తీస్తే మొత్తం వస్తారు. ఇక్కడ సెక్యూరిటీ గేట్ పారిపోయేటు మీ కాడ ఒక గేట్ తీయగానే పారిపోయినట్టుకున్నాడు. అలా అయితే 2 గేట్లు తీయమని చెప్పాలి కదా. అయితే మొత్తం మొన్న చూడండి, ఇప్పుడు పోలీసులు అడ్డారు బీజేపీ ఆఫీస్కి వెళ్ళకుండాను, తాళ్ళేసి కట్టినట్టు. అలా ఎవరైనా కట్టాడేటి? దానా నాగేందర్ రాజీనామా చేసి గెలిస్తే ఏటవుతుందో తెలుసు. ఆసిఫ్ నగరు కడి ఉంచి ఏరి అటున్నాడు ఇటున్నాడు, గోడ మీ పిల్లలు గెంతుండు అవుతే గెంతని, లేకపోతే ఉంటే ఉన్నాయి. మిగిలిన వాళ్ళ సంగతి అయితే మాత్రం అనాథ పిల్లల్లో గాలి కుదిరేయడం మాత్రం చాలా అన్యాయం. కానీ ఇందాక మీడియా వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు, కరెక్టే అంటే ఎన్లు ఉన్నారు అని అంటే, అరే చెప్తారు కదా వాళ్ళు, మేము మైనర్లు కాదు మేజర్లు, వాళ్ళు చెప్పిన మాట చెల్తుంది, వాళ్ళు చెప్తారు కదా బీఆర్ఎస్లోనే ఉన్నారన్నప్పుడు. మరి వాట్ అబౌట్ దానం నాగేంద్ర అని అడిగినప్పుడు అది ఆయన్నే అడగాలి అంటారు. కానీ బీఫామ్ ఇచ్చింది వీళ్ళే కదా, మరి ఆ సమాధానం చెప్పాలి కదా. అప్పుడు మళ్ళీ సోనియా గాంధీని అడగాలి. వీళ్ళ చేతిలో ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఒక షీల్డ్ కవర్ చీఫ్ మినిస్టర్, వాళ్ళకి అంతంత డిస్క్రిప్షన్లు అంతంత చెప్పడానికి ఏంటి ఉండవు. దానికి తోడు ఆవిడెవరమ్మా, మీనాక్షి నటరాజు. ఆవిడ అసలైన సాడీలు తల్లి. మధ్యలో సైలెంట్ అయినట్టు. ఎవరు సైలెంట్ అయ్యారు? మీనాక్షి. మీరు సైలెంట్ అయ్యారు. వారానికి 2 సార్లు ఢిల్లీ వెళ్తుండే చూసుకోసారి. సైలెంట్ ఉంటే ఇన్ని చాడీలు ఉంటే ఈ ఢిల్లీ వెళ్ళకుండా ఎక్కడ ప్రశాంతంగా పరిపాలించుకుంటాడు. అంటే ఢిల్లీ పరిగెట్టాడంటే చాడీలు చెప్పేసిందని లెక్కే. ఎంతమంది స్పైలు ఉన్నారు అనుకుంటున్నావు? కానీ ఇప్పుడు ముఖ్యమంత్రికి ఇది తల తీసేసినట్టు కదా, 10 మంది ఎమ్మెల్యేలు నా పార్టీలో లేరని చెప్పుకోవడం ఏమంటారు? గేట్ ఎత్తినప్పుడు లోపలికి ఎందుకు వచ్చాను అడగకుండా పోలీసులకు అప్పచెప్పాలి కదా. కోర్టు త్రూగా పోలీసులకు అప్పచెప్తే నాకు తిన్నాల మీద గవర్నర్ మీద ఒక ఇది ఉండేది, ఏదో పనికార పథకం బ్యాచ్ అని. స్పీకర్ కూడా అదే అయినప్పుడు ఇంకెందుకు ఇది వ్యవస్థ? కానీ ఇవాళ స్పీకర్ నిజంగానే అపహాస్యమైనట్టు అనిపించింది. జనాలు మాట్లాడుకుంటారు ఇదేంది అంటే, బగ్గా తెలుసు ఎవరికన్నా పక్కన పెట్టి, ఏ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఆ కాన్స్టిట్యున్సీకి తెలియదు, బీఆర్ఎస్లో ఉన్నాడో కాంగ్రెస్లో ఉన్నాడు. ఇందులో కామెడీ విషయం ఏంటంటే, ఈయన మాట్లాడడం కడియం సీఆర్ లేఖ రాసిండు, నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను. వెరీ గుడ్. ఏం చెప్తారు? ఇప్పుడే 3.5 గంటల పాటు చంద్రబాబు నాయుడుతో మాట్లాడే లటక్కన వచ్చి కేసీఆర్ శంకన ఎక్కడైనా అదేంటి కొత్త ఏట ఆయనకి రేట్ లేదు. గ్యాప్ కొంత కడియం శ్రీ బీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు ఇదే పంచాయతీ ఎట్టాడు 3.5 గంటలు మాట్లాడి. చచ్చే అదేంటి అనుకున్నావు, చంద్రబాబు నాయుడు దేవుడు సూర్యుడు వీరుడని ఇక్కడ శంక ఎక్కడొచ్చి ఏంది నెలకల్లేని రాజకీయాలు వెళ్తాయి. సరే, గెలవలేమని చెప్పారు, సరే తప్పించారు. ఇప్పుడు 5 తర్వాత ఇంకొక 3 తప్పిస్తారా, మరి 5 తప్పిస్తారా తెలియదు. కానీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఇప్పుడు ఏం చెప్తారు? ఆడ కాసుకొని కూసురు కాంగ్రెస్ వాళ్ళు. ఆల్రెడీ మొన్న పోటీ చేసారు కదా కాంగ్రెస్. ఇప్పుడు జగిత్యాలలో ఆయన కావచ్చు, ఎవరు జీవన్ రెడ్డి, ఈడ చూసుకుంటే కాటా శ్రీనివాస్ గౌడ్, ఆల్రెడీ వాళ్ళు కత్తులు నూరుతున్న నేపథ్యంలో ఒరే పోయి నువ్వు బీఆర్ఎస్ అన్నావు కదా, మరి నువ్వెందుకు వచ్చినావని మాట్లాడితే కార్యకర్తలు మాట్లాడతారు, ఆడ పోటీ చేసిన ఎమ్మెల్యే మాట్లాడతాడు. జీవన్ రెడ్డి అసలు చాలు సగం శివలో జోరీగా ప్రాణాలు తిరిగడానికి ఉన్న వాళ్ళకి. ఇప్పుడు రేపు జడ్పీటీసీ ఎలక్షన్స్కు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉపయోగపడుతుంది ఈ 10 కాన్స్టిట్యున్సీలలో? అసలు ఏటి ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఏటి గెలిచారు? కేసీఆర్ గారు నియోజకవర్గంలో గజ్జేరుడు పక్కన ఉన్న దామోదర రాజనరసింహ గారు ఆయన నియోజకవర్గంలో సర్పంచ్లు అందరికీ గుండెకి చేతికి ఇచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళకి. నీ దగ్గర ఉన్న విషయం మాడకుండా వాళ్ళ దగ్గర ఉన్న విషయం మాడతారేంటి? ప్రత్యక్ష కాదు వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు కంపారిటివ్లీ మిస్ అవుతారు లాజిక్. బీఆర్ఎస్ కంటే మాకు ఎక్కువ వచ్చినాయి కదా, వచ్చినాయి కదా, అందుకే కదా పెద్ద పెద్ద తాటికాయ టీవీలలో గులాబ్ జామ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూసావా? ఆ గుంటడు చెప్తాడు, ఏటర్ వాళ్ళ నాన్న అడుగుతాడు, 2nd ప్లేస్ వచ్చింది అని అంటాడు. ఏటర్ నాన్న నీకు 2nd ప్లేస్ వచ్చింది, ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే 2 అంటున్నాడు. అలాగా మళ్ళీ దీంట్లో కూడా ఆ దమ్మిడికి పనికిరాని బీజేపీని తెచ్చి బీఆర్ఎస్ నెత్తికెడతాడు. వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేశారు తెలుసా అని. వాళ్ళే బిక్కులు ఆడుకొని చేస్తాను రో పక్కన, వాళ్ళేటి చేయాలి పీకులాడలేక చేస్తాను రో పక్కన.
ఇవాళ కేటీఆర్ ప్రెస్ మీట్ పెడతాడు, కిషన్ రెడ్డి పెడతాడు ప్రెస్ మీట్. ఇవేటి శాడీలమ్మా, నాకు అర్థం కాదు. నువ్వు ప్రెస్ మీట్ పెడితే సమాధానం పెట్టరాళ్ళు. తెలంగాణలో ఎవడైనా సరే పోరాటాలు గడ్డ నీకు సమాధానం చెప్పకుండా అమ్మ బాబాయ్ ముఖ్యమంత్రి గారు మాట్లాడని గడగాలు లేడిపోయి కూర్చుంటారు. అందులో కేటీఆర్ సేవ సిట్టుకుమంటే సరిగ్గా వస్తాడు. ఇవాళ సర్పంచులకి క్లాస్ పీకడైనా మన దగ్గర ఉంది, మన అనవసరంగా దీని దీపం చెక్క పెట్టుకోలేకపోయామని ఆయన మాడిన దానికి మీరు మాడిన దానికి కంపేర్ చేసుకోండి. గజ్వెల్లో కూడా గెలిచాం, పక్క దామోదర రాసం. మా సంగతి చెప్పకు బాగోదని ఆయన టెన్షన్. ఎందుకే పెద్ద ఆయన ఇబ్బంది పెట్టడం. అంటే ఎందుకంటే సామెత తెలుసా నీకు? దాని కింద నలుపు ఎవ్వడికి కనబడదు అనుకుని ఎర్రగొన్నాను చూసావా అంటే ఈ రేవంత్ రెడ్డి గారు అలా ఆవిడ కూర్చుని ఉంటుంది. ఏంటంటే మనోడు ట్రాన్స్లేట్ చేయండి నాకు అర్జెంటుగా. ఇది అట్లే తెలంగాణ భాష కూడా సరిగ్గా మాట్లాడి మనోడు ఆ భాష అంతా రాసుకుని ఉర్దూ నుంచి హిందీలోకి, హిందీలోంచి ఇంగ్లీష్లోకి మార్చుకుని వెళ్ళి స్టడీ చెప్పేది వెళ్ళి 66% లెక్కెట్టండి. నేను ఎలక్షన్ కమిషన్ ఏమో 54, 53 ముక్కుతో మూలుగు తయారు చేస్తే అన్ని దబాయించేస్తాను. 66 తెచ్చాడు, ఎక్కడి నుంచి తెచ్చాను నాకు తెలీదు, నన్ను ఎన్వాలో చేయకండి రావు గారు అని చెప్పి స్టడీ చెప్పేస్తుంది. ఈ ఎక్సెస్ లెక్కలని పాపం మా ఎవరు మా బట్టానే ఫస్ట్ వెళ్ళి ఇంగ్లీష్ హిందీలో అన్నీ చెప్పుకొని వస్తే తర్వాత మనోళ్ళి సార్ చెప్పింది అయితే ఓకే అనుకుని వస్తారు. మీరు ఓవరాల్గా ఇప్పుడు నేను వచ్చిన రిజల్ట్ని చూసి ఏం చెప్తారు? 3 ఫేజ్లు అది కూడా అయితే చిన్న చెప్తా. సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫేజ్కి 2 days ముందు మీకు పెన్షన్స్ పెంచుతాము అని చెప్పేసి ఒక ప్రకటన కూడా వదిలేరు. అయినప్పటికీ కూడా ఇది కాలేదంటే ఏంటి అసలు? యాక్చువల్గా చెప్పాలంటే ఒక 80% వరకు లక్క రావాలి. అట్లాంటి కాంగ్రెస్లో అశోక్ గెహ్లోట్ గారు ఉంటారు రాజస్థాన్లో. కష్టం అంతా సచిన్ పైలట్ది. ఆయన ముసలోడు ముఖ్యమంత్రి సీటు కూర్చోబెట్టారు. నరేంద్ర మోడీ కోర్టాడు. నీకు తెలుసా? సింపుల్గా చెప్తాను, అధికారం అంతా తీసుకొచ్చి రాజస్థాన్లో కాంగ్రెస్ అని ఇస్తే ఒక్క ఎంపీ గెలిస్తే ఒట్టు ఎంటైర్ చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు అందరూ ఉన్నారు. ఇదేంటిదే ఇంత ఎలక్షన్ కమిషన్ ఉంది ఎంతగానో ఒక్క ఎంపీ గెలపడు రూలింగ్ గవర్నమెంట్. మన బీఆర్ఎస్కి మడతెట్టారు చూడాలి తలుచుకుంటే ఆ టైప్లో మడతెట్టేశారు. అక్కడ మడతెట్టిన దానికి ఇక్కడ మిర్రర్ రిఫ్లెక్షన్ ఇక్కడ చూస్తే స్థానిక సంస్థల్లో 80% అబౌవ్ ఏ గవర్నమెంట్ అయినా తొడకూడదు చెప్పాలి. అసలే గుర్తులేంది. ఒకవేళ అటు గెలిచినాడు పోరాణాలకు తగ్గించి నేను ఇండిపెండెంట్ అన్నా రాత్రి అడిగి 5-10 సర్దేసి మావాడని తప్పిలు కూడా కొట్టుకోవచ్చు. అది కూడా చేయలేకపోయిన వాళ్ళు వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేలు, వాళ్ళ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ మంత్రులు అంటే నవ్విపోతాడు అన్న. ఈ ఫెయిల్యూర్ కారణం ఏందనుకుంటారు? ఇప్పుడు పాప ఏదో సర్ది చెప్పుకుంటున్నారు ప్రజా వ్యతిరేకత అన్నది ఒకటి ఉంటుంది చూడు. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, కేసీఆర్ గారు ప్రత్యక్ష రాజకీయాలు లేరు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడే మేము ఓడగొట్టి కాంగ్రెస్ వచ్చినప్పుడు అరే ప్రత్యక్ష రాజకీయాల్లో కేసీఆర్ లేకపోతే దగ్గర 50% దరదల్లాడించారంటే రేపు పొద్దున ఆయన కర్ర కాలు చేయి కూడా తీసుకుని వచ్చి 4 స్పీచ్లు ఇచ్చారంటే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. ధృతరాష్ట్రంలో కలగంతలు కట్టుకుని ఎత్తుక్కోవడమే ఎక్కడున్నాను నేను ఏడు చేయాలని. అప్పటి కూడా అర్థం కావట్లేదా? అదే చెప్తున్నాను, బేసిక్ లాజిక్ గులివింది సామెత ఆలోచించుకుని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు కొన్ని సర్కాస్టిక్గా మాట్లాడే దగ్గర ఇహపరాలు మర్చిపోతే చాలా డేంజర్. ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు. ఎలక్షన్ అయిన తర్వాత ప్రక్షాళన చేసి మాట్లాడవలసింది. డిజౌన్డ్ గవర్నమెంట్ కింద దానికి ఇండికేషన్ ఉంటుంది. దగ్గర 55% దగ్గర మీకు ఎలక్షన్ కమిషన్ ప్రకారం నా ప్రకారం 53-54% డిక్లేర్ చేసిన దగ్గర ఆల్మోస్ట్ 50% డిసెంట్ తెలియజేసిన ఉదంతం మీకు ఇది గవర్నమెంట్కి. 2 years పాలన 50% అంటే నెగిటివిటీ. అది కూడా మీరు భయపడే కేసీఆర్ గారు రాకుండా ఇదే కేసీఆర్ వచ్చి 4 చట్టం తిప్పాడంటే ఏ ఉందన్న దట్టింగ్ అయిన ముఖ్యమంత్రి ప్రచారానికి పోయిండు, సభలు పెట్టి ఏది పంచాయతీ ఎలక్షన్స్ అవకాశం తెలుసా నీకు? ఎప్పుడైనా ఇక్కడ సాయం చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కూతురు చచ్చిపోయిన తర్వాత గెలిచిన ఎలక్షను, ఇక్కడ పనికొచ్చిన గోపీనాథ్ చచ్చిపోయిన తర్వాత గెలిచిన ఎలక్షను, ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను. అటు నుంచి తీసుకొచ్చాడు ఇక్కడికి, స్టీరింగ్ అంతా తిప్పించాడు. ఇక్కడ గెలిచి గ్రేటర్ హైదరాబాద్లో కూడా ప్రెజెంట్ స్టార్ట్ అయిందని. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ సర్పంచ్లు ఎంతమంది గెలిచారు చుట్టుపక్కల చెప్పమని లెక్క. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే కొన్ని ఎనసొంపుగా ఉంటాయి కాబట్టి పక్కనే దామోదర రాజు నరసింహ గారు అని చెప్పగానే నా దగ్గర ఏటి విషయం లేదు, నన్ను వదిలేని రావు గారు ఎన్నోళ్ళు చేయకుండా నన్ను బ్యాస్తులను కూర్చోబెట్టుకుని మాడితే అలాగే ఉంటుంది. చాలా సంపుగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కాదు కదా. కానీ రియాలిటీ అయితే వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. సరే బయటికి మీడియా ముందు రియాలిటీ తెలియపోయినా అల్లవాడికి మొత్తం షాడీలు చెప్పడానికి రెడీగా ఉంటుంది. ఆవిడ మొత్తం గ్రహించింది ఆల్రెడీ చెప్పేసి ఉంటుంది. వీళ్ళు విజయోత్సవ సభలు పెట్టుకుని రేపు వెళ్ళగానే మళ్ళీ అక్కడ షాంపూ అన్నీ రెడీ చేసి బాబు పండుగ వస్తుంది, పెద్ద పండుగ, నీకు నలుగు పిండి స్నానం చేయించాలి. ఈ ఆవేశంతో జెడ్పీటీసీ ఎంపీటీసీకి వెళ్ళి ఉంటే మాత్రం ఐ డ్రీమ్ బొమ్మ రోడ్ ఐ బొమ్మ రవిగడ బొమ్మ కనబడతాడు మాకు, నువ్వు రిస్క్ తీసుకోకు అని చెప్పడం గ్యారంటీ. దానితో ఇది దానికి కూడా అలా డిక్లేర్ చేసిన బీసీ రిజర్వేషన్ కూడా కోర్టులో ఏడుస్తుంది. ఇది 5 పని కాదు. ఓవరాల్గా మంచి అడ్వాంటేజ్లే ఉన్నాయి వాళ్ళకి. ఈ పిల్లికి ఎలక్షన్ లాగా దమ్మిడికి పనికిరాని ఆ బీజేపీ వాళ్ళు కూడా బీసీ రిజర్వేషన్లో మీరు నేను సహకారాలు అందించుకోకపోతే మేము ఎలాగో మా పరిస్థితి మాకు అర్థమైపోయింది. సో ఇంకా మరి ఈ పరిస్థితి కూడా ఇంకా దిగజారిపోయారు. జెడ్పీటీసీ ఎంపీటీసీకి ముందు ఇక్కడ మూసి
సుందరీకరణ ఉంది మొదట బాపు ఘాట్ నుంచి కుళ్ళుముండ కల్లం పచ్చడని సామెతను ఎప్పుడన్నా కుళ్ళుముండ కల్లం పచ్చడని దాంట్లో ఇవాళ వాళ్ళు తెలివితేటలు ఎలా కూడా చూడ గడ్డిపేటలో తీసుకెళ్ళి పేడ పియ్య కలిపేస్తారు దైద్రగుట్ట పైనకి మళ్ళీ వీళ్ళు దైద్రంతో ఆ గడ్డిపేటని దాన్ని శుభ్రం చేసుకోవడం రాదు కానీ ఉన్నదాన్ని చక్క పెట్టుకుంటే అదే మొదదానికి దిక్కులేదు కడదానికి కళ్యాణం అన్నట్టు వాడు వెనక్కి అలాగుంది వీళ్ళు ఎవరు మూసి సుందరకరణ ఏమిటమ్మా నీళ్ళడితే మొత్తం ఐదు దాన్ని పిలుస్తారు దానికి చేతిలో కుంకుమ పెడతారు ఇంకో మొత్తం చేతిలో పసుపు పెడతారు ఇంకోటి పోలతాడు తీసుకొస్తాడు అన్నీ స్మహ అంతా ప్రక్షాళన అయిపోయింది అంటాడు గంగాజలం తీసుకొచ్చి అల్లాలు చల్లుతారు నరేంద్ర మోడీ ఇక్కడికి వెళ్తే 3 జలాలు కలిసి ఇస్తున్నాను శుద్ధి అయిపోయిందని చెప్తాడు ఓం క్లీన్ 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 అని అయిపోయి తర్వాత మెస్సీతో మ్యాచ్ ఆడిండ్రు కదా ముందు మెస్సీతో మ్యాచ్ కదా 2 విషయాలు ప్రజలు గ్రహించండి ఓ 44 కోట్లు ఎట్టి ఈ రేస్లో ఫ్రాడ్ జరిగిపోయింది చచ్చిపోయామని ఊరెట్టుకుని వస్తున్నారు కదా 100 కోట్ల పైసలకి ఎందుకు తగలెట్టారా ఫుట్బాల్ మ్యాచ్కి అది ఆటే రెండోది ఇంత గ్రీన్ కోడ్ మన గ్రేటర్ హైదరాబాద్ దగ్గర పట్టుకుని పోయేది డబ్బులు అని చెప్పి మళ్ళీ ఆడుతున్న ఒప్పందం కూర్చుంటే సమ్మిట్లో ఇవన్నీ ప్రజలు గ్రహించడం అనుకుంటున్నారా అంటే మీకు ఇష్టమైతే వాళ్ళగా ఇష్టం లేకపోతే కష్టమైతే కేటీఆర్ నేను అడిగేది ఏంటంటే మెస్సీ మొత్తం ఈ ఇండియాకి వచ్చిన టూర్లో 1 మినిట్ ఒక వీడియో చేసి వదిలిండు దాంట్లో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డిని చూపించారు ఏడా పొలిటీషియన్స్ లేరు మెస్సీ వేసెస్ మేస్త్రి అంటే ఏటవుతుంది మేస్త్రినతో నాకు పనులు లేవు నేను ఆల్రెడీ ఇల్లు కట్టుకుని ఉన్నాను అనుకున్నాడు అంతకని నేను కేట్లేదు ఎక్కడ పొలిటీషియన్స్ అవన్నీ కవర్ చేయలేదు అతను 1 మినిట్ నీకు తెలుసా మెస్సీ ట్వీట్ కాస్ట్ ఎంతో ఇండియన్ కరెన్సీలో 500 crores ఇప్పుడు మీ ఛానల్ ప్రమోషన్కి నాకు ట్వీట్ చేయండి అని మెస్సీ గారికి ఒక కరస్పాండింగ్ ఆఫీస్ ఉంటుంది దే ఛార్జ్ 500 crores ఆయన ప్రమోట్ చేయాలంటే ఎస్ ఆయన ఒక ట్వీట్ మీ పేరు మీద లేకపోతే ఎవరి పేరు నా పేరు మీద లేకపోతే రేవంత్ రెడ్డి మీద పెట్టాలంటే ఇట్ కాస్ట్ 500 crores నేను పెట్టుంటే మాట్లాడి సరదాగా ఉందని నాకు ఇంకా పెద్ద విశ్లేషణ చేసింది నువ్వు పెట్టుంటేనా ఈ రేస్ ఆఫ్టర్ ఆల్ నథింగ్ అని చెప్పుందండి నేను ఎన్ని ఉంటాయి అనుకుంటాను లాజిస్టిక్స్ మహేష్ బాబు తెలుసు కదా నీకు సినిమా యాక్టర్ హోర్డింగ్లు ఉంటాయి చూసా థమ్స్అప్లకి వాటికి 45 days అంత అగ్రిమెంట్ ఉంటుంది పర్ డే ఎక్స్ట్రా ఉన్న దగ్గర నుంచి పెనాల్టీ క్లాస్ ఉంటుంది చూసుకో కరెక్ట్గా యాక్యురేట్ ఫిగర్తో తీసేస్తారు అంత కమర్షియల్ వాళ్ళు ఓ మెస్సీ ఒక ట్వీట్ కాస్ట్ అంత ఉంటుందా మరి కేపాల్ అయితే ఉతికి పారేసిండు మెస్సీని ఇంటి కొడితే నేనే తర్వాత వచ్చేది అంటుండే అయిపోయిందంట నేనే ఇప్పుడు వచ్చేది 2 రాష్ట్రాల్లో అంటున్నాడు ఎందుకు సార్ ఢిల్లీ కూడా మీరు 2 రాష్ట్రాలకు సీఎం ఆయనే అంట ఫోన్ 2 ఎందుకు సార్ మీరు మొత్తం నరేంద్ర మోడీ లాగా మొత్తం అంతా బల్లులు తినేసినట్టు తినేస్తాను కదా ప్రాంతీయ పార్టీని ఆయనతో పాటు చేరిపోయి మీరు నరేంద్ర మోడీ వారసుని నేనే చెప్పిమన్నా